ఈరోజు మహాభారతంలోని అర్జునుడి ప్రాణాలను కాపాడినటువంటి శ్రీకృష్ణుడు అశ్వసేనుని నాగుని ప్రతీకారం అనే కథను మనం తెలుసుకుందాము. మహాభారతంలో ఖాండవవనం దహనంలో అర్జునుడు అగ్నికి సహాయం చేస్తాడు. అప్పుడు ఆ అగ్నిలో అడవిలో నాగులు విలపిస్తూ పరిగెడుతూ ఉంటాయి. అశ్వసేన తల్లి అగ్నిలో పడి మరణిస్తుంది. చిన్న నాగ సేన కుమారుడు అశ్వసేన అది చూసి కన్నీళ్లు పెట్టుకుంటాడు. అప్పుడే అర్జునుడిపై ఎలాగైనా ప్రతీకారం తెచ్చుకుంటానని ప్రతిజ్ఞ చేస్తాడు. ఆ సమయంలో ఆకాశం పొగతో నిండిపోతుంది. అర్జునుడైతే నిరంతరం బాణాలు వదులుతూ ఉంటాడు. కృష్ణుడు ప్రశాంతంగా రథాన్ని నడిపిస్తూ ఉంటాడు. అశ్వసేన అగ్నిలో పడకుండా తన ప్రాణాలను కాపాడుకుంటాడు. కురుక్షేత్ర యుద్ధంలో 13వ రోజు భీష్ముడు పడిపోయి యుద్ధానికి దూరంగా ఉంటాడు. ద్రోణుడు సేనాధిపతి అవుతాడు. ఆ సమయంలో అర్జునుడు తీవ్రంగా అయితే యుద్ధం చేస్తూ ఉంటాడు. కర్ణుడు తన సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ సమయంలో అశ్వసేనుడు నీడలలో దాక్కుని ఉంటాడు. యుద్ధరంగం అంతా దుమ్ముతో నిండిపోయి ఉంటుంది. సైనికులందరూ గర్జన చేస్తూ ఉంటారు. కృష్ణుడు జాగ్రత్తగా గమనిస్తూ ఉంటాడు. కర్ణుడు దివ్యాస్త్రాలను సిద్ధం చేస్తూ ఉంటాడు. ఆ సమయంలో అశ్వసేనుడు పాము రూపాన్ని దాల్చుతాడు. ఎవరికీ తెలియకుండా కర్ణుని దగ్గరకైతే వెళ్తాడు. వెళ్ళి కర్ణుని బాణంలోకైతే వెళ్తాడు. ఆ బాణం లోపల పాము కళ్ళైతే మెరిశాయి. కర్ణునికైతే ఏమీ తెలీదు. అశ్వసేనుడైతే ప్రతీకారం అని గుసగుసలాడుతూ ఉంటాడు. బాణం అయితే విచిత్రంగా ప్రకాశిస్తూ ఉంటుంది. యోధులైతే వింత శక్తి అనుభూతినైతే చేశారు. కర్ణుడైతే విల్లుని బలంగా లాగాడు. యుద్ధరంగమంతా ఒక్క క్షణం మౌనంగా అయింది. కర్ణుడు బాణం వదిలాడు. బాణం మెరుపులా ఎగిరింది. అశ్వసేన శక్తినిచ్చాడు. ఆ బాణం నేరుగా అర్జునుడి వైపు దూసుకెళ్తూ ఉంది. అర్జునుడు ఆశ్చర్యంతో చూస్తూ ఉంటాడు. అయితే పక్కనే ఉన్నటువంటి శ్రీకృష్ణుడు ప్రమాదాన్ని గమనించాడు. అర్జునుడు రక్షించుకోలేకపోయాడు. అయితే బాణం తలను తాకబోతూ ఉంది. అశ్వసేనుడు బాణం లోపల నుంచి చిరునవ్వు నవ్వుతూ ఉన్నాడు. సైనికులంతా భయంగా చూస్తూ ఉండిపోయారు. కృష్ణుడు ఒక్కసారిగా రథాన్ని అయితే కిందకు తోశాడు. కిందకు అణిచాడు. ఉన్నట్టుండి రథచక్రాలు కిందకు అణిగాయి. బాణం అర్జునుడి తలపైన తాకుతూ వెళ్ళింది. కిరీటం మాత్రమే తగిలింది. కిరీటం చెల్లాచెదురుగా పడిపోయింది. అర్జునుడు ప్రాణాలను తప్పించుకున్నాడు. దుమ్ము ఎగిసింది. అలాగే కృష్ణుడు శంఖానాదం మోగింది. అప్పుడు అశ్వసేనుడు కోపంతో మండిపోయాడు. బాణం అయితే విరిగిపోయింది. అందులో ఉన్నటువంటి అశ్వసేనుడు మామూలు రూపంలో బయటకు వచ్చాడు. భారీ నాగరాజు విష్మని శబ్దంతో అరుస్తున్నాడు. సైనికులందరూ కూడా భయంతో వెనక్కు తగ్గారు. అర్జునుడు మొదటగా ఆశ్చర్యపోయిన సిద్ధంగా నిలిచాడు యుద్ధానికి. కర్ణుడైతే ఏదో వింత జరిగిందని గ్రహించాడు. అదే సమయంలో అశ్వసేనుడైతే అర్జునుడిని శపిస్తాడు. నిన్ను ఖచ్చితంగా చంపుతాను అని చెప్పాడు. పాము రూపంలో నేరుగా అర్జునుడి పైకైతే దాడి చేయబోయాడు. అయితే అర్జునుడు దానిపై బాణాల వర్షం కురిపించాడు. అర్జునుడి బాణం పాముపై దాడి చేసింది. పాము గాయపడింది. అశ్వసేనుడు నొప్పితో కేకలు వేస్తూ ఉన్నాడు. దాని రక్తమైతే ఆ ఇసుకపై కారుతూ ఉంది. అశ్వసేనుడు ఆకాశంలోకి ఎగరబోయాడు. వెంటనే కృష్ణుడు అర్జునుడితో అర్జున పోనీ వదిలేయ్ అని చెప్పాడు. అప్పుడు అశ్వసేనుడు మేఘాల్లోకి దూసుకెళ్ళాడు. యుద్ధరంగమంతా హిస్సుమని శబ్దంతో మారుమోగిపోయింది.
సైనికులంతా భయంతో చూస్తుండిపోయారు. అర్జునుడైతే తన కిరీటాన్ని సర్దుకుంటూ ఉన్నాడు. కర్ణుడు నిరాశపడి ఈ బాణం వృధా అయిపోయింది అని అనుకుంటూ ఉన్నాడు. ఆ సమయంలో అర్జునుడు కృష్ణుని వైపు చూశాడు. కృష్ణుడు చిరునవ్వుతో నవ్వుతూ ఉన్నాడు. సైనికులందరూ ఇది అద్భుతం అని చెప్పుకుంటున్నారు. పాండవుల సైన్యమంతా దీనిని హర్షించింది. కౌరవుల సైన్యమంతా గందరగోళపడింది. ఆకాశమంతా ఆ సమయంలో చీకటైపోయింది. అశ్వసేనుడు శాశ్వతంగా అయితే కనుమరుగైపోయాడు. అర్జునుడైతే కృష్ణునికి నమస్కరిస్తూ ఉన్నాడు. అర్జునుడి యొక్క ప్రాణం కృష్ణుడి యొక్క కరుణ వలనే రక్షించబడింది. ఇది దైవ రక్షణకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ప్రతీకారం అనేది చివరికి నాశనం చేస్తుంది. అశ్వసేనుని యొక్క కోపం చివరికి వృధా అయిపోయింది. కర్ణుని విధి మోసుకుపోయింది. కర్ణుడి యొక్క విశ్వాసం కృష్ణుడి పైనైతే మరింత పెరిగింది. ఆ సమయంలో కృష్ణుడే మార్గదర్శమని అతడికి తెలిసింది. యుద్ధంలో విధి ప్రతీకారానికి మించి ఉంటుందని గ్రహించారు. ఆ సమయంలో ఎంతో శక్తివంతమైనటువంటి బాణాలు కూడా విఫలం కాక తప్పదు అని వారందరూ కూడా గ్రహించారు. అయితే విజయానికి మాత్రం దైవ చిత్తనమే కారణమని తెలుసుకున్నారు. ఇంతటితో ఈ కథ ముగిసింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే మన వీడియోకి ఒక లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. రేపు మహాభారతంలో మరో కొత్త కథను తెలుసుకుందాం. థ్యాంక్ యూ. కథ చూసే ఇంట్రెస్ట్ లేకపోతే ఖచ్చితంగా లైక్ అన్న చేయండి.